హాయ్ అండి. 2 రకాల జెల్లీస్ చూపిస్తాను. ఫస్ట్ చూపించేసేది ఏంటంటే పుచ్చకాయ ప్యూరీ అనమాట. అంటే పుచ్చకాయ జ్యూస్ అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పుచ్చకాయని ఒక మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాయిల్ చేస్తూ ఉండగా 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చెక్క నిమ్మరసము, అలాగే 1 టేబుల్ స్పూన్ అగర్ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. అగర్ పౌడర్ వేయంగానే మనం స్పీడ్గా తిప్పేయాలి, లేకపోతే ఆ అగర్ అనేది అప్పటికప్పుడు ఉడికిపోతుంది, లోపలే జెల్లీస్ అవ్వన్నమాట. మనం ఈ జెల్లీస్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే మాత్రం జెల్లీస్ పర్ఫెక్ట్గా వస్తాయి. రెడీ చేసిన ఈ ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. అదిగోండి, నేను జెల్లీస్కి ఇలాంటి మోల్డ్ తీసుకున్నాను ఫ్రూట్స్ది. జెల్లీస్ ఫ్రూట్స్తోనే కాబట్టి మనం చేసేది ఇదైతే బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా ఇది తీసుకున్నాను మోల్డ్. మీకు ఏది నచ్చినా అది తీసుకోవచ్చు, ఎందులో అయినా వేసుకోవచ్చు, ఏ మోల్డ్లో అయినా సరే. ఇంకా ఇది వచ్చేసి గ్రేప్ జ్యూస్ అనమాట. గ్రేప్ జ్యూస్ కూడా సేమ్ అట్లానే వేసుకొని ఒక చెక్క నిమ్మరసం వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అగర్ పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని బాగా మరిగించాలి. చూసారు కదా ఎలా మరుగుతుందో, అట్లా బాగా మరుగుతూ ఉంటే మనం బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఈ గ్రేప్ జెల్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆ వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి ఈ మోల్డ్లో పోసేసి ఒక 45 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తే జెల్లీస్ అయితే ప్రిపేర్ అయిపోతాయి. ఇంకా అంతే, సేమ్ మనం ఏ ప్రిపేర్ చేసుకున్నా కూడా జెల్లీస్ సేమ్ ఇంకెట్లా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా భలేగా ఉంటాయి, అసలు నాకు భలే ఇష్టము. ఇంకా ఇవి ఒకటే కాకుండా లెమన్తో చేసుకోవచ్చు, కివీతో చేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను 2 జెల్లీస్ చూపించాను కదా, అది కూడా ఈ మోల్డ్లో ఉన్న 5 ఫ్రూట్స్లో 2 చూపించాను. మిగతావి తర్వాత చూపిస్తాను, ఇంకో 2 నెక్స్ట్ వీడియోలో. ఇంకా జెల్లీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇంక ఇలా ప్రిపేర్ అయిపోయిన ఈ జెల్లీస్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని తినొచ్చు, బాగుంటాయి భలేగా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా పుచ్చకాయ, గ్రేపు 2 కలర్స్, 2 కలర్స్ ఆ వైట్ ప్లేట్లో నిండుగా కనిపిస్తున్నాయి అసలు. మరి ఎంతమందికి ఈ జెల్లీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏ జెల్లీస్ కావాలో కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అవి పోస్ట్ చేస్తాను. ఇంకా మిగిలిన రెసిపీలో వేరే మోడ్లో వేసాను, అవి ఇవన్నమాట. ప్లేట్ అయితే అది